నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీకి ఎన్ని స్థానాలు వస్తాయని మరొకసారి అయితే జాతీయ సర్వే అయితే వెల్లడించింది. దీంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు అయితే షాక్లో ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జాతీయ సర్వే ఒకటి కూడా మళ్ళీ ఏంటంటే ఈసారి టీడీపీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది అయితే తేల్చి చెప్పేసింది. దీంతో షాక్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని, లోకేష్ గారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే అది వాళ్ళకి ప్లస్ అయినందుకు షాక్లో ఉన్నారా, లేకపోతే మైనస్ అవుతుందని భయంలో షాక్లో ఉన్నారు? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో 28 సంవత్సరాలకి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు. అబ్బా. 1978లో వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక విద్యార్థి నాయకుడికి ఆయనకి చంద్రగిరి టికెట్ ఇస్తే విద్యార్థి నాయకుడిగా ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి బీయింగ్ బ్యాచులర్ ఆయన మంత్రి కూడా అయ్యారు. మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు. కాబట్టి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా హైట్స్ చూశారు, చాలా లోలు చూశారు. ఆయన ఏదో ఒక జాతీయ సంస్థ ఆయనకు అనుకూలంగా ఒక సర్వే ఫలితాలు విడుదల చేశారనో, ఆయనకి ప్రతికూలంగా ఇంకేదో సంస్థ ఒక సర్వే ఫలితాలు విడుదల చేశారని చెప్పనో పొంగిపోయే వ్యక్తిత్వం ఆయనది కాదు, కుంగిపోయే నైజం ఆయనది కాదు. ఆ స్థితప్రజ్ఞత ఏ రోజో సాధించారు ఆయన. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా 1982 మార్చి 29వ తారీఖు ఎన్టీ రామారావు గారి ద్వారా ఆవిర్భావం జరిగిన తెలుగుదేశం పార్టీ మొన్న మార్చి 29కి 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పుడు ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికలు 10వ అసెంబ్లీ ఎన్నికలు. ఇంత సుదీర్ఘ ప్రస్థానం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటి వరకు ఎదుర్కొన్న 9 అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే ఇప్పుడు 10వ ఎన్నికల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్న 9 అసెంబ్లీ ఎన్నికల్లో 5 సార్లు నెగ్గింది, 4 సార్లు ఓటమి చెందింది. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఉద్దానము చూసింది, పతనము చూసింది. అందువల్ల ప్రజా తీర్పుని, ప్రజాభిప్రాయాన్ని మన్నించటము తెలుసు, గౌరవించటము తెలుసు, వినయంగా స్వీకరించటము తెలుసు, భయపడకుండా సవాళ్ళని ఎదుర్కోవటము తెలుసు తెలుగుదేశం పార్టీకి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెలువడుతున్న సర్వే ఫలితాలు, అది జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా, వివిధ బృందాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఎన్నికలకు ముందు విడుదల చేసిన సర్వే ఫలితాలు, అంటే ఇక్కడ కొన్ని క్రెడిబిలిటీ కలిగిన సంస్థల గురించి మాట్లాడుకుందాం మనం. సర్వే ఫలితాల పేరిట చలామణి అవుతున్న చాలా సంస్థలు అవి అసలు ఎప్పుడు ఎక్కడ పుట్టాయో, ఎక్కడ వాటి ఎగ్జిస్టెన్స్ ఉందో, వాటి ఆఫీస్ ఎక్కడుందో, వాటి సిబ్బంది ఎక్కడున్నారో, వాటిని నిర్వహిస్తుంది ఎవరో చాలామందికి తెలియదు. మనం ఇవాళ సోషల్ మీడియాలో రోజుకొక సర్వే ఫలితం పేరిట చాలా వార్తలు చలామణి అవటం వింటూ ఉన్నాం. వీటిని అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవసరం. కానీ సుదీర్ఘ అనుభవము, పరిజ్ఞానము ఉన్న సీజన్డ్ మీడియా సంస్థలకు సంబంధించిన చాలా సర్వే సంస్థలు ఎన్నికలకు ముందు సర్వే ఫలితాలు విడుదల చేసినాయి. ఎన్నికల తర్వాత జూన్ 1వ తారీఖు రోజు పార్లమెంట్ ఎన్నికల చివరి ఘట్టం ఎన్నిక పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు అని చెప్పిన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అధికారికంగా ఏ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను అయితే విడుదల చేయదు. కానీ కొంతమంది వ్యక్తులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేస్తున్న దాంట్లో భాగంగానే రీసెంట్గా రాజ్దీప్ సర్దేశాయ్ తను వెలువరించిన అభిప్రాయం చూసాం. ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగిలిన రాజకీయ పక్షాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి చాలా మంచి ఫలితాలు నమోదు చేయబోతుంది మిగిలిన రాజకీయ పక్షాలతో పోల్చి చూసుకున్నప్పుడు అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత యోగేంద్ర యాదవ్ గారు వారు నిన్న ప్రసంగిస్తూ కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే 15 పార్లమెంటు స్థానాలు నెగ్గడానికి ఆస్కారం ఉంది అని చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది ఎన్ని? 17 సీట్లలోనే. అవుట్ ఆఫ్ 17 15 సీట్లు నెగ్గపోవటం అని అంటే చాలా మంచి ఫలితాలు నమోదు చేయటం కదా. అదే సందర్భంలో కూటమిలో మిగిలిన పక్షాలైన భారతీయ జనతా పార్టీ, జనసేన వారు ఇంకొక 8 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
ఖచ్చితంగా అందులో కూడా ఇంకొక 5-6 స్థానాలు నెగటానికి ఆస్కారం ఉండుంటుంది. అప్పుడు కూటమి 20 స్థానాలు పైగా నమోదు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ నాకు తెలిసిన ఒక క్రెడిబుల్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎవరో అల్లాటప్ప వ్యక్తి కాదు, ఒక స్థాయి ఉన్న ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ద్వారా నాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే, మే 13వ తారీఖు ఎన్నిక పూర్తయింది. మే 14వ తారీఖు నరేంద్ర మోడీ గారు వారణాసిలో తను ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు అక్కడికి, వారణాసి వెళ్ళడం జరిగింది. అక్కడ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగిన ఒక సంభాషణ, అది వీరిరువురు ద్వారా షేర్ చేసుకున్న తర్వాత సహజంగానే ఇప్పుడు వీరిరువురికి సన్నిహితులుగా ఉండే ఒక కోటరీ ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారితో బాగా సన్నిహితంగా ఉండి వాళ్ళు ప్రధానమంత్రి గారితో సంభాషించిన సంభాషణలు కూడా షేర్ చేసుకోదగ్గ వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా. అటువంటి వారి దగ్గర నుంచి నాకు, అటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నాకు వచ్చిందని చెప్పట్లా నేను, వారు వేరే వారితో షేర్ చేసుకున్న వార్త ఒకటి నాకు తెలిసింది. అదేంటి అంటే, నరేంద్ర మోడీ గారు వీరిద్దరిని అడిగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా గాలి దోలిందా తుఫానా అని అడిగారు ఆయన. వీళ్ళు తుఫాను అని చెప్పానంటే మరీ ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది అని చెప్పని, మనకు అనుకూలంగా మంచి గాలి దోలించారని చెప్పారు వీళ్ళు. లేదు, పెను తుఫాన్ రాబోతుంది మనకు అనుకూలంగా, కూటమి 20 పైగా స్థానాలు నెగ్గబోతుంది, అవుట్ ఆఫ్ 25 ఘన విజయం సాధించబోతున్నాం, ఇది మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు వీళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో, గత 3 రోజులుగా 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బెట్టింగ్ మాఫియా, వీళ్ళకేంటంటే వీళ్ళది బెట్టింగ్ అనేది వ్యాపారం, వాళ్ళకేమి రాజకీయపరపై ఎఫిలియేషన్స్, ఎమోషన్స్ ఏముండవు. ఇప్పుడు మనకి ఐపీఎల్ బెట్టింగ్ కాసేవాళ్ళు ఉంటారు, ఎవరి మీద పందెం కాస్తే డబ్బులు వస్తాయని చూసుకొని కాస్తారు తప్ప, మా అభిమానమైన టీము అది ఓడినా దాని మీద కాస్తామని చెప్పని కాస్తారా? మనకి బాగా పాపులర్ నానుడు ఒకటి ఉంది కదా, తమ్ముడు తమ్ముడే పేకాటే అంటారు. అట్లాగే ఇది కూడా బెట్టింగ్ నిర్వహించే వాళ్ళకి ఎమోషన్స్ ఏముండవు, రాజకీయపరమైన ఎఫిలియేషన్స్ ఏముండవు. ఎవరిని నెగ్గుతారో ఆ నెగ్గే వాళ్ళ మీద పందెం కాస్తే వాళ్ళకి ₹1 వచ్చుద్దని చూసుకుంటారు వాళ్ళు. నెగ్గేవాడి తరపున కాయటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఓడేవాడి తరపున కాసేవాళ్ళు ఉంటే కదా వీళ్ళకి పందెం దక్కేది. ఓడేవాడి తరపున కాయటానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా రావట్లా. వీళ్ళు ఏం చేశారు, అరే బాబు మీరు ₹1 కాస్తే మేము ₹2 ఇస్తామని చెప్తున్నారు, చెప్పినా ఎవరు రావట్లా. అప్పుడేం మొదలు పెట్టారు ఇక, అరే ఎందుకు పిన్నెల రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది అనుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారికి జగన్ గారి తరపున తుఫాన్ దాలబోతుందని చెప్పని సంకేతాలు అందినాయి అంట, అందుకని నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి హైకోర్టులో పిన్నెల రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇప్పించారు అని చెప్పని. ఇప్పుడు ఈరోజు ఉత్తరాదిలో 6వ విడత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు 1వ తారీఖు 7వ విడత పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. ప్రధానమంత్రి గారి హోదాలో భారతీయ జనతా పార్టీ కీలక నాయకత్వం అంతా కూడా ఈ ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు ప్రాంతంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన ఏదో అకృత్యాల అరాచకాలు చేస్తే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమాచారం చేరి నరేంద్ర మోడీ గారు హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకి బెయిల్ ఇప్పించాడా? ఏం లేదు, ఏదో ఒక వైసీపీ పార్టీకి పాజిటివ్గా పరిస్థితులు మారినాయి, వైసీపీకి అనుకూలంగా గాలి దోలుతుంది అని చెప్పని కొంచెం సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తే ఆ పార్టీ తరపున ఎవరైనా బెట్టింగ్ వేయడానికి ముందుకు వస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళకి బలిక బకరాలు కావాలి, వీళ్ళు డబ్బులు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అదే వైసీపీకి అనుకూలంగా ఉంటున్నట్టయితే ఇప్పుడు టీడీపీకి అనుకూలమైన ప్రచారాలు మొదలుపెట్టేవాళ్ళు. ఒరిజినల్గా సంకేతాలు వైసీపీకి అనుకూలంగా ఉండి వైసీపీ తరపున మేము ₹2 ఇస్తాము, టీడీపీ నుంచి ₹1 కాయండి అనే వాతావరణం ఉండున్నట్టయితే టీడీపీకి అనుకూలమైన ప్రచారం మొదలుపెట్టేవాళ్ళు. టీడీపీ వాళ్ళని ఎవరినో ఒకళ్ళని మౌల్డ్ చేసి ముగ్గులోకి దింపాలి కాబట్టి. ఇప్పుడు టీడీపీ తరపున కాయటానికి చాలామంది ఉన్నారు, అటువైపు నుంచి కాసేవాళ్ళు లేరు కాబట్టి ఈ కోసు పందాలు, మామూలుగా పందాల్లో 2 రకాలు ఉంటాయి, బారు పందెం, కోసు పందెం అంటారు. అంటే నువ్వు నేను సమాన స్థాయిలో నువ్వు ₹1 నేను ₹1 పందెం కాసుకున్నాం, అది బారు పందెం, బారుకు బారు,
నువ్వు గెలిచినా నీకు రూపాయికి రూపాయి దక్కుద్ది, నేను గెలిచినా నా రూపాయికి నా రూపాయి దక్కుద్ది. అవునవును. కోస్ పందెం అంటే ఏంటి? నువ్వు రూపాయి కాస్తావు, కానీ నీ రూపాయి అయినా కూడా నాకు లాభమే, నేను 2 రూపాయలు ఆఫర్ ఇస్తాను నీకు, నిన్ను ముగ్గులో దింపడం కోసం. నువ్వు రూపాయి పెట్టు, నువ్వు నెగ్గితే నీకు 2 రూపాయలు ఇస్తాను నేనని చెప్పని. నాకేంటి పూర్తి నమ్మకం, నా 2 రూపాయలు ఎక్కడికి పోవు, నీ రూపాయి నాకు వచ్చుద్దని నమ్మకం ఉండి నేను నీకు ఆఫర్ ఇస్తున్నా. ఇప్పుడు కూటమి తరపున 2 రూపాయలు ఆఫర్ ఇస్తున్నారు, రూపాయికి ముందుకు ఎవరు రాట్లా వైసీపీ తరపున. పరిస్థితి తేటతలం అవుతానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళని రప్పియాలి, లేకపోతే ఈ బెట్టింగ్, ఈ మాఫియా, ఈ బెట్టింగ్ రాకెట్టు, బెట్టింగ్ సిండికేట్లు ఏమన్నా కానీ దీన్ని ఏ విధమైన పేరైనా పెట్టచ్చు, వీళ్ళకి వ్యాపారాలు నడవు. ఇటువంటప్పుడే రూపాయి పోగు చేసుకోవడం కోసం సంక్రాంతి కోడి పందాలు, ఆ సందర్భంగా జోదం ద్వారా కొన్ని రప్పించుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీలంక, బ్యాంకాకు, బెంగళూరు లాంటి, గోవా లాంటి క్యాసినోల్లో, పేకాట క్లబ్బుల్లో రప్పించుకునే ప్రయత్నం చేస్తారు. జోదం మాఫియా ఇంకంతే, వాళ్ళు ప్యూర్లీ బిజినెస్ మెన్ అంతే. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి ఇంకొక ప్రచారం మొదలుపెట్టారు. జూన్ 9వ తారీఖు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చీఫ్ సెక్రటరీ అండ్ ఐఏఎస్ అధికారులు ఆ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. వైసీపీ నాయకులు విశాఖపట్నంలో రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు అని చెప్పని, ఇది నిజమేనేమో, వైసీపీ వాళ్ళు మొత్తం రూమ్లన్నీ బుక్ చేసుకుంటున్నారేమో అని చెప్పని కొన్ని మీడియా సంస్థలు విచారించినాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఐపాక్ టీంతో చెప్పారో, మనము గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది, తెచ్చుకుంటామని చెప్పేసి అంత గట్టి చెప్పేసరికి మార్పు ఏమైనా చెందిందంటారా? ఇక్కడ మార్పు చెందున్నట్టయితే ఇప్పటికీ టీడీపీ తరఫున 2 రూపాయలు అని చెప్పని ఎందుకు అనాల్సి వస్తుంది? వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి రండి పందాలకు అంటారుగా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మాట పట్ల విశ్వాసం దక్కింది వాళ్ళ శ్రేణులకి. ఈ పందాలు కాసే వాళ్ళలో వైసీపీకి అనుకూలంగా కూడా ఉంటారు కదా. అవును సార్. మరి వాళ్ళు వచ్చిండేవాళ్ళు కదా. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులకు సంబంధించిన డబ్బులు మొత్తం ఊట్ చేశారు వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడు ఇట్లాగే రెచ్చిపోయి పందాలు పెట్టారు, మేము పక్కగా గెలవబోతున్నాం అని చెప్పని. శుభ్రంగా నాకేశారు డబ్బులు మొత్తం. మరి ఇప్పుడు రావట్లేదే ముందుకి, వస్తే వీళ్ళు రెడీగా ఉన్నారు, అప్పుడు మనకి కొట్టేశారు, ఇప్పుడు మనం కొడదామని చెప్పని. కానీ వీళ్ళకి దక్కట్లా. ఎందుకు దక్కట్లా? నిజంగానే అంత విజయావకాశాలు వాళ్ళకు ఉండున్నట్టయితే, అంత ఆత్మవిశ్వాసం వాళ్ళకు ఉండున్నట్టయితే. ఇక్కడ నేను ఇందాక టాపిక్ డిస్కంటిన్యూ అయింది. అంటే ఐఏఎస్ అధికారులు అండ్ చీఫ్ సెక్రటరీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు అని చెప్పని ఒక మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే డిసెంబర్ 3వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనవి. ఆ రోజు మధ్యాహ్నానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఓడిపోబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాబోతుంది అనేది ఒక స్పష్టత వచ్చేసింది. కానీ పూర్తి అధికారికంగా ఇంకా లెక్కింపు పూర్తి కాల. కానీ డీజీపీ గారు ఆయన ఉత్సాహం ఒగ్గబట్టుకోలేక ముందుగానే రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఒక బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఎలక్షన్ కమిషను ఇంకా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగానే, ఇంకా స్పష్టత రాకముందే నువ్వెట్లా వెళ్ళి ఆయన అభినందిస్తావని చెప్పి నేను సస్పెండ్ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తించుద్ది కదా. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది, 4వ తారీఖు లెక్కింపు అవ్వాలి. ఆ లెక్కింపులో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. ఆ గెలిచిన తర్వాత ఆయన శాసనసభా పక్షం ఆయన నాయకుడిగా ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకున్న తర్వాత ఆయన వెళ్ళి గవర్నర్ గారిని కలిసి లెటర్ ఇవ్వాలి. గవర్నర్ గారు ఆయన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాలి. అప్పుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అధికార వ్యవస్థ చేయాలి. ఈ ప్రాసెస్ ఏం జరగకుండానే ముందుగానే ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీ వెళ్ళి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తారా? సాధ్యమేనాది? సాంకేతికంగా అసలు వాళ్ళ మెడకాళ్ళు ఉచ్చు బిగించుకుంటారా? ఓ పక్క అంజనీ కుమార్ గారి అనుభవం కళ్ళ ముందు కనిపిస్తుంటే, తెలంగాణలో సస్పెండ్ అయిన డీజీపీ కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఆ దుస్సాహసానికి ఏ అధికారం మాత్రం ఒడిగడతారు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. ఇది కొంచెం వివేకంతో ఆలోచించేవాడికి వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. 100కి 100 పాళ్ళు రాబోతున్నది తెలుగుదేశం కూటమికి ఒక సునామీ లాంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇది ఆ స్పష్టత వైసీపీ అభ్యర్థులకు ఉంది, వైసీపీ అగ్రనాయకత్వానికి ఉంది. కాకుంటే కొంతమంది ఇంకా దిగువ స్థాయి శ్రేణులు ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ కాల, చాలా వరకు అయ్యారు. ఈ సందర్భంగా నాకు వాళ్ళకు కూడా ఒక సూచన సలహా ఏంటి అంటే, ఉదయం 11 గంటల 4వ తారీఖు రోజు ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఆ స్పష్టత మీ పార్టీకి అనుకూలంగా ఉంటే మీ నాయకులందరూ కౌంటింగ్ బూతులకు వస్తారు. అనుకూలంగా లేదు అని అంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్టు
మొత్తం మీ నాయకులతో కిటకిటలాడతాయి. మొత్తం దేశాంతరాలో రాష్ట్రాంతరాలు వెళ్ళిపోవడానికి రైట్ రైట్ సార్. బలయ్యేది మీరు. కాస్త ఒళ్ళు పొంగించుకోవడం తగ్గించుకొని దాడులు దౌర్జన్యాలు తగ్గించుకుంటే రేపటి రోజున మీరు టార్గెట్ కాకుండా ఉంటారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళకి స్పష్టమైన సమాచారం ఉంది. వాళ్ళకి గత 5 సంవత్సరాలుగా మీ వల్ల బాధింపబడిన వర్గాలు 4వ తారీఖు తర్వాత మీ మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పిన సంకేతాలు ఉండేవాళ్ళు. ఇక్కడ పోస్ట్ పోల్ వైలెన్స్ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కౌంటింగ్ అయినాక 15 రోజుల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలో ఉంచండి అని చెప్పని ఒక సందేశం ఇచ్చున్నారు. అవును సార్. కాబట్టి ప్రమాదం ముంచుకొచ్చేది మీకే. నిన్న సత్సాయి జిల్లాలో ఒక సంఘటన గురించి విన్నాం. ఒక గ్రామంలో పంచాయతీ ద్వారా నిర్వహించబడుతున్న మంచినీళ్ళ ప్లాంటు తెలుగుదేశం వారు మంచినీళ్ళు పట్టుకోవడానికి వెళ్తే తెలుగుదేశం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పని దాన్ని ప్రశ్నించిన ఆ కుటుంబం మీద దాడి చేసి గాయపరిచారు. ఇటువంటి దుందుడుకు చర్యలు, అమానవీయ చర్యలు కట్టిపెట్టండి. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. పరిస్థితులు, పరిణామాలు మారుతున్నాయి. గుర్తెరిగితే మీకే క్షేమం. లేదు అనంటే ఈరోజు మీరు చేసే దాడులు రేపటి రోజున మీ మీద జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఆలోచించుకోండి.